అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరమగీతము 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. నా ప్రియురాల, ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను. సొలొమోను తన ప్రియురాలైన ఆ షూలమితిని ఆయన ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను అని సంబోధిస్తూ ఉన్నాడు. వాస్తవానికి సొలొమోను ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగాను, షూలమితి సంఘ వధువునకు గుర్తుగాను బైబిల్ పండితులు వివరిస్తూ ఉన్నారు. మరి ప్రియుడైన ప్రభు ప్రియురాలైన తన సంఘ వధువును ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను అని సంబోధిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఫరో యొక్క రథస్వములతో పోల్చడానికి గల కారణం ఏంటి? ఫరో ఐగుప్తు సంబంధమైన రాజు. మన పితరులు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. అటువంటి రాజు యొక్క రథానికి పోల్చడం ఏంటి, గుర్రానికి పోల్చడం ఏంటి అని ఆలోచించినప్పుడు, మరి ఫరో మన రాజు కాదు, కానీ ఫరో యొక్క రథములకు కట్టబడిన గుర్రాలు ఆ కాలములో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవి. అందువలన సొలొమోను కూడా చాలా గుర్రములను మరి కొనుగోలు చేసినట్లుగా బైబిల్ మనకి చెప్తూ ఉంది. అందుకనే ఫరో యొక్క రథానికి కట్టబడిన గుర్రాలు చాలా శ్రేష్టమైనవి, బలమైనవి, గొప్పవి. అందుకే ఆ గుర్రాలకి పోల్చి చెప్తూ ఉన్నాడు. మరి మన రాజు ప్రభువైన యేసుక్రీస్తు అయితే సంఘవధువైన మనలను ఆయన ఫరో యొక్క రథాశ్వములు, అశ్వం అనగా గుర్రమునకు ఆయన పోల్చి మరి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు సంఘాన్ని ఫరో రథస్వములతో పోల్చాడు అనగా, ఆ గుర్రాల యొక్క ప్రత్యేకత ఏమిటో మనము లేఖనాల్లోంచి ధ్యానం చేయాలి. చరిత్రలో అనేక విషయాలు మనకి గ్రాహ్యమవుతున్నాయి. 7 సంగతులు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. మొదటగా, ఫరో యొక్క గుర్రములు ప్రత్యేకముగా ఎన్నుకోబడినవి. ఫరో యొక్క రథమునకు ఏ గుర్రాన్ని పడితే ఆ గుర్రాన్ని కట్టరు. ప్రత్యేకంగా వాటి కొరకు, ఆ రథము కొరకు గుర్రములను ఎన్నిక చేసి శ్రేష్టమైన వాటిని మాత్రమే ఆ రథాన్ని కడతారు. మన ప్రభు రాజులకు రాజు. ఆయన యొక్క రథం క్రైస్తవ సంఘం లేక సువార్త రథం. ఈ క్రైస్తవ సంఘము లేక సువార్త రథానికి కట్టబడిన గుర్రాలమే మరి మనమై ఉన్నాం. కాబట్టి మనం కూడా దేవుడు జగత్ పునాది వేయబడక మునుపే ఆయన మనలను ఎన్నుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:4, మరియు ఎవడనూ ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడు, కానీ అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలలో మనం చూస్తాం. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపకమునుపే నేను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నేను నియమించితిని. ప్రభు సంఘములో చేర్చబడిన నిన్ను నన్ను ఆయన కొరకు ఇప్పుడు ఎన్నుకోలేదు, జగత్ పునాది వేయబడక మునుపే ఎన్నుకున్నాడు. భూమి ఆకాశాలు సృజించక ముందు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. రెండవదిగా, తల్లి గర్భములోనే నిన్ను రూపొందించుకున్నాడు, నిన్ను ఆయన కొరకు ప్రత్యేకించుకున్నాడు అనే విషయం జ్ఞాపకం చేస్తుంది. బైబిల్ మనకి చాలా విషయాలు చెప్తుంది. పేతురు 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని
గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తై ఉన్న ప్రజలం. దేవుడు మనలను ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు అనగా, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి చీకట్లో ఉన్న నిన్ను నన్ను వెలుగులోనికి పిలిచి, ఆయన మరి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన మనలను ఎన్నుకొని ఉన్నారు. కాబట్టి వీఆర్ పెక్యులర్ పీపుల్ అనే మాట మనం చూస్తాం. వీఆర్ హోలీ నేషన్, వీఆర్ సూజన్ జనరేషన్ అనే మాటలు మనం చూస్తాం. కాబట్టి ఫరో రథస్వములతో పోల్చడం గల కారణం, ఫరో రథములు, ఆ కట్టబడిన గుర్రాలు ప్రత్యేకముగా ఎన్నిక చేయబడ్డాయి. మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆయన సంఘానికి సువార్త రథానికి కట్టబడ్డానికి నిన్ను నన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు అనే విషయం మనకి గ్రాహ్యమవుతుంది. నీవెన్నిక చేయబడ్డావు అనే గుర్తు చేసుకో. రెండవదిగా, ఈ గుర్రాలు శిక్షణ మరియు క్రమశిక్షణ కలిగినవండి. ఇవి చాలా క్రమశిక్షణ కలిగినవి. వీటికి శిక్షణ ఇస్తారు. చాలా కఠినమైన శిక్షణ ఉంటుంది. ఎందుకంటే యుద్ధరంగములో పరిగెట్టేటప్పుడు ఎదురయ్యేటువంటి ఆయుధాలని, ఆ ఖడ్గములను, ఈటెలను, ఆ యొక్క శబ్దములను అవి ఎదుర్కోవాలి. యోబు గ్రంథం 39:19-25 వచనాలలో వ్రాయబడింది. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితవా, మిడతవలే అది గంతులు వేయినట్లు చేయదువా, దాని నాసికారంధ్ర ధ్వని భీకరము, మైదానములో అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును, అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతునందకుండును, ఖడ్గమును చూచు వెనుకకు తిరగదు, అంబుల పొదియు తలతల్లాడు ఈటెలను బల్లెమును దాని మీద గలగలాడించబడినప్పుడు ఓ దండకోపతంది బహుగా పరుగెత్తును, అది బాకానాదు విని ఓరకుండదు, బాకానాదు వినబడినప్పుడల్లా అది ఆహాహా అనుకొని దూరము నుండి యుద్ధవాసన తెలుసుకొనును, సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఘోషను వినును. ఈ యొక్క గుర్రములు యుద్ధములో పరిగెట్టాలి కనుక అవి భయపడకుండా అవి ముందుకే సాగాలి. అందుకే అవి క్రమశిక్షణ కలిగినవి, ప్రత్యేకంగా ఉన్నవి. మరి క్రైస్తవ జీవితం అందు నీవు నేను క్రమశిక్షణ కలిగిన వారంగా ఉండాలి. అక్రమం అనేది మనలో ఉండకూడదు, క్రమమైన రీతిలో ఉండాలి. వాక్యము నిన్ను క్రమపరుస్తుంది, అలాగే ప్రార్థన మనల్ని క్రమపరుస్తుంది. చాలా శక్తివంతముగా మన జీవితాల్లో ఈ క్రమశిక్షణ కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ప్రభు తన ఆత్మ ద్వారా ప్రార్థనలోను, వాక్యములోను, ఆరాధనలోను మరి సరైనటువంటి క్రమశిక్షణ కలిగిన వారుగా ఆయన మనలను చేయుచున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త మరి 11:29 వచనములో, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రభు యొద్ద మనం నేర్చుకోవాలి. క్రమశిక్షణ అనేది పరిశుద్ధాత్ముడు ప్రభువు వలె, ప్రభు ఎలాగైతే తండ్రి ఈ లోకములోనికి వచ్చినప్పుడు క్రమమైన రీతిలో ఆయన ప్రార్థన, రాత్రంతా ప్రార్థన, పగలు ఆయన సువార్తీకరణ చేస్తూ మరి ఆయన వాక్యానుసారముగా ధర్మశాస్త్రంలోను వ్రాయబడిన ఆజ్ఞలన్నీ నెరవేరుస్తూ ఆయన మనకు ఒక మాదిరి చూపించి వెళ్ళారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా మనలను ఆ విధముగా నడిపిస్తున్నాడు. యుద్ధగురములు క్రమశిక్షణకు మారుపేరు. యుద్ధరంగములో శబ్దాలకు భయపడకుండా యజమాని సూచన ప్రకారం నడవడానికి వీటికి కఠినమైన శిక్షణ ఉంటుంది. దేవుని బిడ్డలము కూడా వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా క్రమశిక్షణ కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూసినప్పుడు ఈ గుర్రాలకున్న మరొక ప్రత్యేకమైన లక్షణం యజమాని స్వరానికి లోబడాలి. అనగా గుర్రములు మరి తన ఇష్టానుసారంగా నడవడానికి వీల్లేదు, పరిగెట్టడానికి వీల్లేదు. యజమాని
ఏ విధముగా నడిపిస్తాడో ఆ విధంగా నడవాలి. యజమాని స్వరానికి అవి లోబడాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము కదా. గుర్రములకు కళ్ళెము ఉంటుంది, అది రౌతు చేతిలో ఉంటుంది. రౌతు ఏ విధంగా నడిపితే, ముందుకు నడిపితే ముందుకి, వెనక నడిపితే వెనక్కి, రైట్కి మరి లెఫ్ట్కి, ఆయన ఆ రౌతు ఆ కళ్ళెమును లాగినప్పుడు ఆ గుర్రాలు పరిగెడుతూ ఉంటాయి. అవి రౌతు యొక్క స్వరమునకు, ఆయన సూచనల ప్రకారంగా అవి నడవాలి. అంటే అవి లోబడుతున్నాయి. గుర్రమును, రథమును నడిపేవాడు రౌతే, రథము లోబడి యుద్ధం చేసేవాడు రాజు అవుతాడు. కాబట్టి మన ప్రభు రాజులకు రాజు, మన పక్షంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్ముడు మనలను ఈ సంఘ రథాన్ని, సువార్త రథాన్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పే స్వరానికి మనము లోబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22-24 ప్రకారంగా సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడాలి. సంఘమైన మనము యేసుక్రీస్తు ప్రభు స్వరానికి లోబడాలి. బైబిల్ మిషన్ వారమైన మనకు ఒక మూల వాక్యం ఉన్నది, ఆయన మీతో చెప్పినది చేయండి. యోహాను 2:5. దేవుని పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనకి ఏమి రాశాడో, ఏ విధముగా నడవమని చెప్పారో ఆ వాక్యానికి మనం విధేయత చూపుతూ పరిశుద్ధాత్మ స్వరానికి లోబడుతూ మనం ముందుకు సాగాలి అని మనము నేర్చుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడాలి. దేవుడు ఎలా చెప్తే అలాగే వెళ్ళాలి. అందుకు ఆధారం బైబిల్. 4వదిగా మనం చూసినప్పుడు ఈ గుర్రములు ఐక్యత కలిగినవి, అనగా కలిసి పనిచేయడం. ఒక రథానికి 2 గుర్రాలు, పెద్ద రథం అయితే 4 గుర్రాలు కడతా ఉంటారు. కాబట్టి ఈ రథానికి కట్టబడిన గుర్రాలు, ఒక గుర్రం అటు ఒక గుర్రం ఇటు వెళ్తే మరి రథం ముందుకు సాగదు. కాబట్టి రథాన్ని లాగే గుర్రం ఒకే దిశలో పరిగెత్తాలి. ఒక గుర్రం ఒకవైపు, మరో గుర్రం ఒకవైపు లాగితే రథం ముందుకు సాగదు. కనుక మన దేవుని బిడ్డలముగా సంఘములో సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఐక్యత కలిగి మనం పనిచేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు, సమాధానం అనే బంధము చేత పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత మనం కాపాడుకోవాలి. ఈరోజు ఎక్కడ చూసిన ఐక్యత లేదు. భార్యాభర్తల మధ్య ఐక్యత లేదు. సంఘం మరి కుటుంబాల మధ్య, అన్నదమ్ముల మధ్య ఐక్యత లేదు. సంఘములలో ఐక్యత లేదు. ఎక్కడ చూసినా డివిజన్స్ ఉన్నాయి, విజన్ లేదు. కాబట్టి క్రీస్తు ఈ యొక్క సంఘాన్ని ఫరో రథమున కట్టమైన గుర్రాలుగా పోల్చాడంటే ఆ గుర్రాలు ఎంతో ఐక్యత కలిగినవి. మనం కూడా ఐక్యతతో ముందుకు సాగాలి. ఐకమత్యము మహాబలాన్ని ఇస్తూ ఉందని మనము చూస్తూ ఉంటాం. ఐక్యత లేకపోతే ప్రియులరా అక్కడ భ్రష్టత్వం సంభవిస్తూ ఉంది. మనము ఈ లేఖనాలని మనం అర్థం చేసుకోవాలి. ఐక్యత ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదము, చిరజీవము అనేవి ఉంటాయి. అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం అక్కడ ఉంటుంది. ఆ ఐక్యతను గురించి 133:1 మనం చూస్తాం కదా. బైబిల్ అంటది, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని. అది ఐక్యతను సూచించేటువంటి ఒక శ్రేష్టమైన కీర్తన. కాబట్టి ఐక్యము కలిగి జీవించండి. ఈ గుర్రాలు మనకు నేర్పే 4వ అనుభవం. 5వదిగా అలంకరింపబడినవి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు అక్కడ వ్రాయబడింది అలంకారమును గురించి. మరి స్త్రీలైన వారు అలంకరించుకోవడం విషయంలో బాహ్య అలంకారం కంటే అక్షయ అలంకారము, 2 అలంకారాల గురించి బైబిల్ మనకు చెప్తుంది. ఆత్మీయ అలంకారం, దేవుడు చూచేది నీ బహిరంగంగా నీవు ఎలాగున్నావు, ఎలా అలంకరించుకున్నావు చూడ, కానీ నీ అంతరంగం
మరి చక్కగా అలంకరింపబడాలి. ఏం అలంకరించబడాలి? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకుంటే అని వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైనా అంతరంగ గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. దేవుడు మన గుణాన్ని, మన మంచి లక్షణాలని, మన స్వభావాన్ని, మన అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. అలంకారం ఈ గుర్రాలని మరి వెలగల వస్త్రములతోనూ బంగారముతోనూ ముత్యములతోనూ అలంకరిస్తారు. కారణం ఏంటి? గుర్రాలు అందంగా కనబడడం అనుకో కాదు కానీ ఆ రాజు యొక్క ఐశ్వర్యాన్ని అవి చాడుతున్నాయి. ఈ రాజు ఎంత గొప్పవాడు అని చెప్తూ ఉన్నాయి. దేవుడు నిన్ను కోరుకోవాలి, గొప్పతనంగా ఎంచుకోవాలని అంటే నీవు గుణం మంచిదై ఉండాలి. నీ మంచి లక్షణాలు, మృదువైన సాధువైనట్టి గుణం, ఇలాంటి అంతరంగ స్వభావం నువ్వు కలిగి ఉండాలి. ఈ అలంకారం ప్రియులరా, దేవుడు మనకిచ్చిన అలంకారానికి ఆత్మ ఫలములు ఇచ్చాడు, ఆత్మవరములు ఇచ్చాడు. ఈ అలంకారం మనం కలిగి ఉండాలి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో, మరియు స్త్రీలను అనుకవయు స్వస్థబుద్ధియు గలవారేయండి, తగుమాత్ర వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తామును అలంకరించుకోవాలి. ఇదండి ఎంత మంచి అనుభవం. నీ హృదయపు అలంకారం సత్క్రియలు కలిగి ఉండాలి. దేవుడు అందుకోసమే మనల్ని పుట్టించాడు, సత్క్రియలు. అందుకే దేవుడు సమూయేలు మొదటి గ్రంథం 16:7 అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుతురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెష్షీ కుమారుల్ని అభిషేకించడానికి దేవుడు తన మనసులో ఒకను కోరుకున్నాడు. అక్కడికి సమూయేలుని వెళ్ళమన్నాడు కొమ్ము తీసుకొని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి 8 మంది కుమారులు అయితే 7గురిని అభిషేకిస్తుంటే దేవుడు అతను కాదని దేవుడు తప్పిస్తూ మరి ఆఖరి వాడైన దావీదును కోరుకున్నాడు. ఇతడే నేను కోరుకున్నవాడని రాజుగా అభిషేకం చేయమన్నాడు. బైబిల్ ఏం చెప్తుందనగా సమూయేలు పైరూపాన్ని చూచాడు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తున్నాడు. దావీదు యొక్క అంతరంగం సత్క్రియలతో నిండిపోయింది. సాధువైనట్టి మృదువైనట్టి అలంకారం ఆయన కలిగి ఉన్నాడు. దావీదుని రాజుగా దేవుడు అభిషేకించాడు. ఈరోజు మన అలంకారం ఎలా ఉన్నది? యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించడి, ప్రతిష్ఠితములుగా ఆభరణం ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి. కీర్తన 29:2 మనం చూస్తాం. దేవుని బిడ్డలు ఈ భౌతికమైన అలంకారం కాక హృదయపు అలంకారములో ఈ మంచి గుణములను మనం కలిగి ఉండాలని, అనగా దేవుడిచ్చి ఆత్మఫలములు వరములతో అలంకరింపబడాలి. ఈ ఆత్మీయ అలంకారమే దేవుని బిడ్డలకు నిజమైన గౌరవాన్ని ఇస్తుంది. 6వదిగా మనం చూసినప్పుడు ఈ గుర్రములు వేగముగా అలవై చాలా చురుకుగా పరిగెడుతూ ఉంటాయి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగముగా పరుగులెత్తును, రాత్రి యందు తిరుగులాడు తోడేల కంటేనూ అవి చురుకైనవి, వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలను చొరబడతారు, ఎర్రను పట్టుకుంటే పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తరు. చూడండి, ఈ గుర్రాలు చిరుత పులుల కంటే వేగముగా, తోడేళ్ళ కంటే వేగంగా పరిగెడతాయట. అనగా ఫరో రథమునకు కట్టబడిన గుర్రాలు చాలా వేగంగా పరిగెడతాయి. అనగా వేగం బైబిల్ భాషలో చురుకుదనాన్ని, అలర్ట్నెస్ అని సూచిస్తూ ఉంది. మరి చురుకుగా ఉండాలి. ఇర్మియా గ్రంథం 4:13 కూడా మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు, ఆయన రథములు సుడిగాలి వలెనున్నవి, ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి. ప్రభు వచ్చుచున్నప్పుడు ఆయన రథములు ఆయన సుడిగాలి వలె ఉన్నాయట, ఆయన గుర్రాలు గద్దల కంటే వేగంగా పరిగెడుతున్నాయంట. ఈ గుర్రములు వేగము గలవి.
వేగం అనగానే చురుకుదనాన్ని సూచిస్తూ ఉంది. సామెతల గ్రంథం 12:27. సోమరి వేటాడులను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. ఎవరైతే చురుకుగా ఉంటారో వారు భాగ్యవంతులండి. గొప్ప భాగ్యం. వారు ఆరోగ్యంగా ఉంటారు. ఆత్మీయ జీవితంలో చాలా చురుకుగా ప్రార్థన అనగా ఎక్కడ అలసత్వం ఉండదు. అలాంటి స్థితి ఈ గుర్రాలకు ఉన్నది కనుక మరి నిన్ను నన్ను ప్రభువు గుర్రానికి పోల్చాడు. చివరిగా మనం గమనించినట్లయితే ఈ గుర్రములు గమ్యానికి చేరుస్తాయని రథాన్ని. ఫరో రథపు గుర్రాలు యజమానిని గమ్యానికి చేర్చును, అలాగే రథమును ఆ యొక్క గమ్యానికి చేర్చును. కాబట్టి దేవుని పిల్లలమైన మనం మన ఇంటి వారిని, మన సంఘములో ఉన్న వారిని మనము క్రీస్తు యొక్క రాకడకు ఆ పరలోక గమ్యానికి మనం చేర్చే గుర్రాలుగా ఉండాలండి. అటువంటి ధన్యత మనం చేరాలి. అనేకుల నుంచి ఆ పరలోకానికి చేరేవారుగా సిద్ధపరచాలి. సరే, ఆత్మలను దేవుని రాజ్యమునకు మనం సిద్ధపరచాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షణ నిమిత్తం కనిపెట్టుచున్నాం. గురి యొద్దకే మనం పరిగెట్టాలి. మన గురి మేఘం, పరలోకానికి అనే గమ్యానికి మనం చేరాలి. ప్రభు త్వరగా వస్తున్నాడు కనుక మనమందరం ఆ స్థితిని సంపాదించుకోవాలి. నా ప్రియురాల, ఫరో రథస్వములతో నిన్ను పోల్చెదను. సంఘం అనేటువంటి వధువును లేక నిన్ను నన్ను ఆ గుర్రాలకి పోల్చడం కారణం ఆ గుర్రాలు ఎంత శ్రేష్టమైనవో మనం విన్నాం. అటువంటి స్థితి మనం ఆ గుర్రాల వలె సంపాదించుకోవాలి. అటువంటి ధన్యత పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్.